ఏజేఎన్ న్యూస్కు స్వాగతం. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆర్ఐడిఎస్ సంస్థ ఆధ్వర్యంలో ఐఈసీ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ కమ్యూనికేషన్ అవగాహన ప్రచార కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా ప్రారంభించారు. ఆగస్టు 12 నుంచి అక్టోబర్ 12 వరకు నిర్వహించనున్న ఈ అవగాహన కార్యక్రమాల్లో భాగంగా కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ చేపట్టారు. ముఖ్య అతిథులుగా హాజరైన ఆర్డీఓ వసంతబాబు, వైద్యాధికారి రాజేష్ కుమార్, జమీలా మేడం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ సంయుక్తంగా జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి టీ సర్కిల్ కూడలి వరకు విద్యార్థులు ర్యాలీగా బయల్దేరి వివిధ అంశాలపై నినాదాలు చేస్తూ ప్రజల్లో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ వసంతబాబు మాట్లాడుతూ ప్రజారోగ్యం, సామాజిక అంశాలపై అవగాహన కల్పించడంతో పాటు సమాజంలో దీర్ఘకాలిక మార్పు తీసుకురావడంలో ఐఈసీ ప్రచార కార్యక్రమాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. విద్యార్థులు, యువత ఇటువంటి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని సమాజ శ్రేయస్సులో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆర్ఐడిఎస్ సంస్థ చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ఆయన అభినందించారు. వైద్యాధికారి రాజేష్ కుమార్ మాట్లాడుతూ ఆరోగ్య పరిరక్షణ, పరిశుభ్రత, వ్యాధుల నివారణ, ఆరోగ్యకరమైన జీవనశైలిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఐఈసీ ప్రచారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహను పెంపొందించుకోవాలని, ఆరోగ్యం, పరిశుభ్రత వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐడిఎస్ సంస్థ మేనేజర్ మహేష్, సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ చిక్క బొమ్మప్ప, పోలీసు సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజారోగ్యం, సామాజిక అవగాహన, ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా ఐఈసీ ప్రచార కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కళ్యాణదుర్గం నుంచి ఏజేఎన్ న్యూస్ ప్రతినిధి. ర్యాలీ స్టార్ట్ చేస్తాము. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. ఓకే. మేలుకో నిశ్శబ్దాన్ని చేద్దాం, నిశ్శబ్దాన్ని చేద్దాం. ఫోటోస్ అబ్బాయి రాలేదు. అవగాహన కలిగి ఎయిడ్స్ ను మనం ఛేదించాల్సిన అవసరం ఎంతో ఉంది. మరి దీని పట్ల అవగాహన కల్పించడం కోసం మన కళ్యాణదుర్గం మెడికల్ అవగాహన కలిగిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి ముఖ్యంగా యువత ఈ ఎయిడ్స్ పైన అవగాహన కలిగించుకొని ఎయిడ్స్ మందులు కూడా దూరంగా ఉండాలని కోరుతూ ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఈ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకొని అందరూ కూడా ఇంటర్నేషనల్ డే సందర్భంగా మనము నో యువర్ హెచ్ఐవి స్టేటస్ ఈ ఇంటెన్సివ్ ప్రోగ్రాము ఐఈసీ క్యాంపెయిన్ ద్వారా మనము కనీసం అంటే 2 months అవేర్నెస్ కల్పిస్తున్నాము హెచ్ఐవి పైన. హెచ్ఐవి ఎలా వస్తుంది, హెచ్ఐవి మీరు టెస్ట్ చేయించుకోవాలా, టెస్ట్ చేసుకున్నాక మనము ట్రీట్మెంట్ తీసుకోవాలా, ఆ ట్రీట్మెంట్ తర్వాత మనకు అప్ టు మన వైరల్ లోడ్ సపరేషన్ అయ్యిందా లేదా,
మెడిసిన్స్ ఖచ్చితంగా వాడుతున్నామా లేవా, ఇవన్నీ కూడా మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ మన కళ్యాణదుర్గంలో రిగ్స్ అనే ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ మనకి 2 months కూడా రూరల్ లో కానీ అర్బన్ లో కానీ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము అండ్ అవేర్నెస్ క్యాంప్స్ కూడా ఉంటున్నాయి. సో ప్రతి ఒక్కరూ కూడా మీ హెచ్ఐవి స్టేటస్ తెలుసుకోండి, ఈ హెచ్ఐవి ఎందుకు వస్తుందో తెలుసుకోండి, హెచ్ఐవి వల్ల మనము మన ఫ్యామిలీ ఎంత వరకు ఇబ్బందులు పడతారు, దీనికి ట్రీట్మెంట్ ఎంత ఉందనేసి ఈ సైకాలజీ ద్వారా కూడా మేము అవేర్నెస్ ఇవ్వబోతున్నాం. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఆల్. కారణంగా ఇక్కడ మన ఏపీ శాఖ వారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఈ 2 months క్యాంపెయిన్ కండక్ట్ చేయమని చెప్పారు. అంటే ప్రతి ఒక్కరూ హెచ్ఐవి ఎయిడ్స్ పైన అవగాహన కలిగి ఉండాలని, వాళ్ళ స్టేటస్ తెలియజేసుకోవాలని ఈ 2 months క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు ఆర్టీఓ సారు మన జూనియర్ కళాశాల నుండి ఇనాగ్రేషన్ చేసి అక్కడి నుంచి టీ సర్కిల్ దాకా ర్యాలీ రావడం జరిగింది. ఇందులో హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, హెచ్ఐవి పరీక్షలు ఎక్కడ చేస్తారు, ఎలాంటి ట్రీట్మెంట్ చేసుకుంటారు అనేది ఈ ప్రోగ్రామ్ లో మనము చెప్పడం జరిగింది. ఇది 3 months అప్ టు డిసెంబర్ వరకు క్యాంపెయిన్ జరుగుతుంది. సో దీంట్లో ఏంటి మన ముఖ్య ఉద్దేశం ఏంటంటే హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు, వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, టెస్టింగ్లు ఎక్కడ జరుగుతాయి అనేది ఈ క్యాంపెయిన్ లో భాగంగా చెప్తాము. అలానే హెచ్ఐవి పైన ఎటువంటి సందేహాలు ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ వచ్చేసి 1097 అనేది నోట్ చేసుకోండి. ఇది టోల్ ఫ్రీ. హెచ్ఐవి పైన ఎటువంటి సందేహాలు ఉన్నా మీరు దయచేసి కాల్ చేసి కనుక్కోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సార్. ఈరోజు హెచ్ఐవి అంతర్జాతీయ కార్యక్రమం భాగంగా ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీని విషయంగా అందరూ ప్రతి ఒక్కరికి కూడా తెలియపరిచి అదంతా కూడా ట్రీట్మెంట్ తీసుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని, ఇదంతా కూడా అవేర్నెస్ క్యాంపుల్లో మీరంతా వీరుగా తెలియజేయాలని తెలియజేస్తున్నాం. అందరికీ శుభోదయం. ఈరోజు మన కాలేజీలో నిర్వహించిన హెచ్ఐవి ఎయిడ్స్ గురించి తెలుసుకోవడం వలన ఎంతో ఉపయోగం ఉంది. హెచ్ఐవి ఎయిడ్స్ అనేది అంటూ వ్యాధి కాదు, అంటించుకునే వ్యాధి. ఆ వ్యాధి గురించి తెలుసుకోవడం కోసం, ప్రజలకు అవగాహన కల్పించడం కోసం మనం ఈ ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ నిర్వహించడం వలన మన కళాశాలకే మాత్రమే కాకుండా ఇతర ప్రజలకు కూడా అవగాహన కల్పించేందుకు చేసిన ఈ ర్యాలీకి మెడికల్ డిపార్ట్మెంట్ కు, విద్యా సంస్థకు, లెక్చరర్స్ కు, పోలీస్ సిబ్బందికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా కళ్యాణదుర్గం జూనియర్ కళాశాల మేము విద్యార్థులు మరియు ఉపాధ్యాయులం అందరం కలిసి హెల్త్ టీం వారితో కలిసి టీ సర్కిల్ వరకు ర్యాలీని నిర్వహించాము. ఈ ర్యాలీలో హెచ్ఐవి గురించి, హెచ్ఐవి ఎలా వస్తుంది, ఎలా రాదు, మరియు ఒకవేళ హెచ్ఐవి వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వీటి గురించి తెలుసుకున్నాం. టోల్ ఫ్రీ నంబర్ 1097. అలాగే ఈ రోజు మా ర్యాలీ ద్వారా ప్రజలకు హెచ్ఐవి గురించి అవగాహన కల్పించాము. గుడ్ మార్నింగ్ అందరికి. ఈ రోజు ఇంటర్నేషనల్ యూత్ డే లో భాగంగా ఈ రోజు రిట్ సంస్థ ఆధ్వర్యంలో, అలానే గవర్నమెంట్ కళాశాల, తర్వాత సిబ్బంది, విద్యార్థులు, అలానే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, అలానే మెడికల్ సిబ్బంది డాక్టర్ రాజేష్ కుమార్, డాక్టర్ జమీలా మేడం, అలానే ఆర్డీఓ సార్ గారు ఈ ర్యాలీని ప్రారంభించి టీ సర్కిల్ దాకా వెళ్లడం జరిగింది. ఇందులో హెచ్ఐవి పైన నినాదాలు చేస్తూ, అక్కడ ప్లకార్డ్స్ ప్రదర్శిస్తూ రోజు పోలీస్ సిబ్బంది, అలానే ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు సో ఈ ర్యాలీకి సహకరించడం జరిగింది. ముఖ్యంగా ఈ ర్యాలీ యొక్క ఉద్దేశం ఏంటంటే ఈ కాలంలో హెచ్ఐవి గురించి, అలానే హెచ్ఐవి ఎలా వస్తుంది, హెచ్ఐవి గురించి టోల్ ఫ్రీ నెంబర్ గురించి 1097, అలానే హెచ్ఐవి పరీక్షలు ఎక్కడ నిర్వహిస్తారో ఈ 2 నెలల కాలంలో అందరికి ప్రతి ఒక్క స్కూళ్లలోను, కాలేజెస్ లోను, స్లమ్ ఏరియాస్ లోను ఆశా వర్కర్లకి, మున్సిపాలిటీ సిబ్బందికి అవగాహన కల్పిస్తామని ఈ సందర్భంగా తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు. ఎలక్ట్రానిక్ మీడియాకి, తర్వాత పోలీస్ సిబ్బందికి, తర్వాత కళాశాల సిబ్బంది, ప్రిన్సిపాల్ సార్ అయితే కానీ, వైస్ ప్రిన్సిపాల్ అయితే సార్,
మాకు బొమ్మప్ సార్ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ బొమ్మప్ సార్ అయితేనేమి, ముఖ్యంగా విద్యార్థులు గత 10 సంవత్సరాలుగా చాలా సపోర్ట్ చేస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ర్యాలీ సక్సెస్ అయిందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం అండి. ఈరోజు ఇంటర్నేషనల్ యూత్ డేలో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలోను ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు అధ్యాపక బృందం వాళ్ళు ఎయిడ్స్ పట్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుండి ర్యాలీగా వెళుతూ టీ సర్కిల్ వరకు విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో ఎయిడ్స్ గురించి సమాజానికి అవగాహన కల్పించడం జరిగింది. ఎయిడ్స్ ఏ విధంగా వస్తుంది, వచ్చిన తర్వాత దాని యొక్క పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, మరి దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మా విద్యార్థులు చక్కగా అవగాహన కల్పించడం జరిగింది. సో కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఎయిడ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి వాళ్ళు వ్యక్తిగతంగా బాధ్యత తీసుకొని వాళ్ళ కుటుంబంలోనూ అట్లే చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో కూడా ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాల్సిందిగా కోరుచున్నాం. మరి ఈ ర్యాలీ కూడా చాలా విజయవంతంగా నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీలో భాగంగా మెడికల్ డిపార్ట్మెంట్ వారు, రిట్స్ డిపార్ట్మెంట్ వారు, అట్లనే పోలీస్ డిపార్ట్మెంట్ వారు, అట్లనే విద్యా సంస్థ ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, మిగతా అధ్యాపక బృందము, విద్యార్థులందరూ కూడా విజయవంతంగా పాల్గొని దీనిని విజయవంతంగా ముగించడం జరిగింది. థ్యాంక్ యూ.